హాయ్ ఫ్రెండ్స్, ఈవినింగ్ టైంలో నాకు అప్పుడప్పుడు కాఫీ తాగాలనిపించిందండి. కానీ ఎక్కువ శాతం ఈ గిన్నెలోనే పెట్టుకుంటాను. ఎందుకంటే ఈ గిన్నెలో మా పాపని బాబుని ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఈ గిన్నెలోనే అన్నం వండేదాన్నండి. ఇందులో వండిన అన్నాన్ని నేను 2 సార్లుగా తినేదాన్ని అనమాట. అప్పుడు టమోటాలు పచ్చిమిరపకాయలు వేయించి ఉల్లిపాయ వేసి అలాగ టమాటా పచ్చడి మాత్రమే తినాలనిపించేదండి. ఎందుకనో కానీ దాన్ని 2 సార్లుగా తినేదాన్ని అనమాట. 2 సార్లు. ఇది ఫోటో తీసి మా వారు మా అమ్మ వాళ్ళకి చూపించాడండి. మీ అమ్మాయి దీంట్లో అన్నం తింటుంది చూడండి అని. ఏంటది? గిన్నెలు పాలు దేనికి తీస్తున్నావు? కొంచెం కాఫీ కలుపుకుందామని. వీడియో ఎందుకు తీస్తున్నావు? నేను ఈ గిన్నెలో అన్నం వండుకొని 2 సార్లు తిన్నానమాట. మీ నాన్న ఫోటో మీ అమ్మమ్మ వాళ్ళకి పంపించాడు. చూడండి, ఈ గిన్నెలో అన్నం వండుకొని తింటుంది మీ అమ్మాయి అని. చూడండి ఫ్రెండ్స్, నేను ఏదో సైలెంట్గా వీడియో తీద్దామని వచ్చాను. జస్ట్ అలా నిద్రపుచ్చి వచ్చాను. మా పిల్లలకి మేము దగ్గర ఉండాలని నిద్రపోయాను. చూడండి ఎలా నేను ఇలా తిప్పి ఇలా చూపించి జస్ట్ ఆన్ చేశానా, ఇటు చూసేటప్పుడు వెనకాల ఉన్నాడండి. నా వెనకాల ఇదిగో ఇక్కడ ఉన్నాడు ఇంకా. ఇది ఫ్రెండ్స్ మా అబ్బాయికి ఏందో ఐస్ని చూడండి ఎలా కట్టగట్టిందో. ఇవాళ బాగా భలే ఎండగా ఉందండి. కొంచెం చల్లని వాటర్ కలుపుకుందామని గ్లాస్ పెట్టి నేను మర్చిపోయాను. ఒక 1 అవర్ మర్చిపోతే అది డీప్ ఫ్రిడ్జ్లో వెంటనే అవ్వాలని పెట్టాను. వేలు పెట్టకూడదు. 1 సెకండ్. ఇది ఫ్రెండ్స్ అందుకని అంతవరకు సౌండ్ తీసేస్తుంది. ఏం తీసేసేది. సరేనని ఇప్పుడే పెట్టాను. కొంచెం వేలు పెట్టకూడదు వాటర్లో. కొంచెం కలుపుకుందామని వచ్చేసాడు మా అమ్మ. చూడండి ఏమంటారు, అబ్బో విష్ణు చక్రం తిరిగినట్టు తిరుగుతుంది. కన్నయ్య కొంచెం వాటర్ తాగు, మంచినీళ్ళు తాగు, వచ్చి వెళ్ళు. ఈ టైం అప్పుడు మీకు టీ తాగాలనిపించిద్దా? ఈవినింగ్ టైంలో కాఫీ తాగాలనిపించిద్దా? మేము మార్నింగ్ ప్రతిరోజు టీయే తాగుతామండి. ఎప్పుడైనా ఈవినింగ్ నేను ఒక్కదాన్నే కాబట్టి ఎప్పుడైనా కొంచెం కాఫీ తాగాలనిపించినప్పుడు నేను ఇలా కొంచెం అలా కలుపుకుంటానండి. లేకపోతే అది కూడా లేదు, ఎప్పుడైనా తాగాలనిపిస్తుంది.